మా రక్తం అడిగావు కదా, ఇక బాల్కొండ నియోజకవర్గ రైతన్నలు ఇవాళ తమ రక్తాన్ని తీసి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఎస్సీ గారితో మీకు పంపిస్తా ఉంటాం. ఇప్పటికైనా దయచేసి మా రక్తం తీసుకొనైనా దయచేసి గోదావరిలో పారుతున్నటువంటి 1,00,000 క్యూసెక్కుల నీటిని కన్నపల్లి పంప్ హౌస్ బటన్లు ఒత్తి రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి, రైతుల పంటలు కాపాడండి. మీరు కన్నపల్లి పంప్ హౌస్ బటన్ ఒత్తి కాళేశ్వరం నీళ్లని వరద కాలువలో పోస్తే కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి పునర్జీవంలో భాగంగా రివర్స్ పంపింగ్ లో భాగంగా రాంపూర్ దగ్గర ఒకటి, రాజేశ్వరరావుపేట దగ్గర ఒకటి, ఇవాళ ముప్కాల్ దగ్గర ఒకటి, ఈ 3 పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. మీరు వరద కాలువలో నీళ్లు పోయగానే ఈ 3 పంప్ హౌస్ల ద్వారా కేసీఆర్ కట్టినటువంటి ఈ 3 పంప్ హౌస్ల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు పోసుకోవచ్చు. చెక్కు చెదరకుండా ఉన్నాయి 3 పంప్ హౌస్లు రెడీగా ఉన్నాయి. మీరు కాళేశ్వరం నీళ్లు వరద కాలువలో పోస్తే ఎత్తిపోసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లను నింపటానికి 3 పంప్ హౌస్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడే నేను మీడియా మిత్రులకు అందరికి కూడా 3 పంప్ హౌస్, ముప్కాల్ పంప్ హౌస్ చూపించడం జరిగింది. భేషజాలకు పోకండి. కాళేశ్వరం నీళ్లు వరద కాలువ ద్వారా వచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పడితే కేసీఆర్ కు పేరు వస్తుందనే భయంతో, కేసీఆర్ మీద కక్షతోటి మీరు దయచేసి రైతుల పొట్ట కొట్టకండి. రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి, వర్షాలు కురవట్లేదు, రైతులు దీన స్థితిలో ఉన్నారు. మీరు అడిగినట్టే రక్తం మీకు పంపిస్తా ఉన్నాం. మా రక్తాన్ని దయచేసి ఇప్పటికన్నా శాంతించండి. మా మీద కోపం తీసేయండి, మా మీద కక్ష తీసేయండి, రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 15 టీఎంసీల నీళ్లున్నాయి. ఒక అర్ధ టీఎంసీ ప్రస్తుతానికి ఇమీడియట్ గా రైతుల్ని కాపాడటానికి ఒక అర్ధ టీఎంసీ వరద కాలువలో వేయండి. అక్కడ గేట్లు వేసి రైతులు నీళ్లు నిలుపుకుంటారు. ఒక అర్ధ టీఎంసీ కాకతీయ కెనాల్లో వేయండి. అక్కడి నుంచి పంపులతోటి రైతులు వాడుకుంటారు. ఒక అర్ధ టీఎంసీ గోదావరిలో వేయండి. గోదావరి ఒడ్డునున్న గ్రామాల రైతులు బతుకుతారు. ఒక అర్ధ టీఎంసీ మెట్రాస్పల్లి పంప్ హౌస్ పంపియండి. అక్కడ మెట్రాస్పల్లి పంప్ హౌస్ సిద్ధంగా ఉన్నది. ప్యాకేజ్ 21లో భాగంగా కప్పలవాగులో, పెదవాగులో నీళ్లు పోసుకుంటాం. ఆ 2 వాగుల ఇప్పుడు నేను చెప్పినన్నిటి కలిపి 2 టీఎంసీలు అయినాయి. ఇంకొక 2 టీఎంసీలు గుత్పా అలీసాగర్కి ఇవ్వండి. ఆ గుత్పా లిఫ్ట్ ద్వారా ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గంలోని చెరువులు నింపుకుంటాం. మా బోర్లలో నీళ్లు వస్తాయి, మా రైతులు బతుకుతారు. మేము అడుగుతున్నది కేవలం 4 టీఎంసీలు మాత్రమే. నిజామాబాద్ జిల్లా రైతాంగం టెంపరీగా ఇప్పుడు బతుకుతారు. 15 టీఎంసీలు ఉన్నాయి ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్. కేవలం 4 టీఎంసీలు ఇవ్వండి. ఒక 15 రోజులు మా రైతులు బతుకుతారు. ఈ 15 రోజుల లోపట
కేసీఆర్ కట్టినటువంటి పంపులు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు కన్నపల్లి పంప్ హౌస్ బటన్ నొక్కితే వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా మళ్లీ ఎస్ఆర్ఎస్పీలోకి నీళ్లు తీసుకోవచ్చు. దయచేసి ఆలోచించండి, వేషజాలకు పోకండి, రైతుల్ని బతికించండి అని చెప్పి మా రక్తాన్ని మీకు పంపించి రైతుల పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్లీజ్ వేషజాలకు పోకండి, కళ్ళు తెరవండి. రైతులేందే మనం వివరం లేము. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నిజామాబాదు, కరీంనగర్ ఈ జిల్లాలకు చెందినటువంటి మంత్రులు ఆలోచించండి, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెండి. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెండి. కేసీఆర్ కట్టినటువంటి రివర్స్ పంపింగ్ పంప్ హౌస్లు కావచ్చు, కేసీఆర్ కట్టినటువంటి కన్నపల్లి పంప్ హౌస్, సుందిళ్ల పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్, ఇల్లంపల్లి పంప్ హౌస్ అన్ని బాగున్నాయి. మేడిగడ్డలో ఒక ప్రాబ్లం ఉంటే మేడిగడ్డను వదిలేయండి, మేడిగడ్డను ముట్టకుండానే కన్నపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు తీసుకురావచ్చు. దయచేసి రైతుల్ని కాపాడండి, మా రక్తాన్నైనా తీసుకుని మా రైతుల్ని కాపాడండి అని మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన, మా బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పక్షాన ఇప్పుడు ఈ రక్తాన్ని, మా రైతాంగం రక్తాన్ని ఎస్సీ గారికి ఇస్తున్నాం. ఎస్సీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇస్తా ఉన్నాం. ఎస్సీ గారి ద్వారా ఈ వినతి పత్రాన్ని, మా రక్తాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపిస్తున్నాం. మాకు నీళ్లు ఇయ్యమని, కాళేశ్వరం నీళ్లు ఇయ్యమని మరొక్కసారి వేడుకుంటున్నాం. జై తెలంగాణ, జై